చెప్పలేదండి. ఇది ఈయన తమరికి భరతరాజు కూడా రావచ్చు. కమ్మారెడ్డి భరద్వాజ్ గారికి అనుకోండి, అభిమానం అనుకోండి, అభిప్రాయం అనుకోండి, చూసి ఆ రోజున మేము ఎంతో మనస్తత్వం, ఎన్నో సంచలనాలతో ఆయన చేసినటువంటి సాహసాలతో తెలుగు సినిమా రంగాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టినటువంటి మరి గొప్ప సినీ అభిమాని ఈ సూపర్ స్టార్ అనుభూషణ కృష్ణ గారు. కృష్ణ గారి గురించి ఈ చిన్న మీటింగ్లో చెప్పడం అంటే అది చాలా కష్టమైన పని. ఎందుకంటే కృష్ణ అనేది రెండు అక్షరాలు కాదు, అది ఒక చరిత్ర. తెలుగు సినీ రంగంలో ఆయన ఒక అధ్యాయం వారు. ఆయన గురించి చెప్పడం అనేది నేను చేయను కానీ, సాహసం చేయను కానీ, దానికి చెప్పడానికి మేము తీసుకున్నటువంటి మా జయదేవ్ గారు చెప్తారు. అలాగే మా సోదరుడు కనకరాజు గారు కూడా మన ప్రతి కృష్ణాభిమానికి పట్ట ఊగిపోయేలాగా ఆయన ఉపన్యాసం చెప్పేటటువంటి వ్యక్తిని మనం పెట్టుకుంటున్నాం కాబట్టి ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ఆయన తలుచుకొని చేస్తానే ఉండేవాడు, తలుచుకొని చేశారు, ప్రజల కోసం చేశారు. తన కోసం మేము చేసుకున్నట్టు నాకు తెలుసు, అందరూ చేసుకోలేదు కూడా. ఏదైనా యాదృచ్ఛికంగా మిగిలిందేమో కానీ బట్ వచ్చిందంతా సినిమా ఇండస్ట్రీ మీదే పెట్టారు డబ్బులని. సినిమా ఇండస్ట్రీ కోసమే ఉన్నారు చివరిదాకా. సినిమా ఇండస్ట్రీ తప్ప ప్లస్ ప్రజలు, ఫ్యాన్స్, వీరే అభిమానులు ఎంతకాలం నుంచి ఎంతకాలం ఇవాళ ఆయన మన మధ్య లేకపోయినా ఆయన సినిమాలో మానేసి ఆల్మోస్ట్ 15-20 సంవత్సరాలు అయినా ఇవాళ మనం భీమవరంలో విగ్రహం పెట్టుకుంటున్నాం, ఆయన గుర్తు చేసుకుంటున్నాం అంటే కేవలం ఆయన చేసిన పుణ్యం కాదు, ఆయనలో ఉన్న మానవతావాదం. పట్టణానికి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది, కృష్ణ గారి విగ్రహ ఆవిష్కరణకి. దానికి ముఖ్య కారకులు శ్రీనివాసమూర్తి గారు. శ్రీనివాసమూర్తి గారు ఎప్పటి నుంచో మా కుటుంబానికి ఆత్మీయులు. ఆయన శ్రమకోచి వారికి, వారి కుటుంబ సభ్యులకి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలానే కనకరాజు సూరి గారు భీమవరం ఎప్పుడు వచ్చినా సరే 40 ఏళ్ళుగా మా కుటుంబానికి అత్యంత ఆత్మీయులు. కృష్ణ గారికి కానీ, మహేష్ బాబుకి కానీ ఎప్పటి నుంచో 40 ఇయర్స్గా మెడ్రాస్లో ఎక్కడున్నా వస్తూ కలుస్తుండేవారు. వారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించడం, నేను కూడా అంగీకరించి ఇక్కడ రావడం
ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా తమ్మారెడ్డి భరద్వాజ గారిని రమ్మని ఆహ్వానించాను ముఖ్య అతిథిగా. అలానే చలసాని శ్రీనివాస్ గారు ఆయన కూడా సమకూర్చి ఇక్కడికి వచ్చారు. అలానే భీమవరం ప్రజలంటే నాకు చాలా, నేను 50 ఏళ్ళుగా ఇక్కడ ఉన్న ప్రతి థియేటర్కి ఏదో ఒక సందర్భంగా వచ్చినది. అది వెంకటరమ కావచ్చు, పద్మశ్రీ కావచ్చు, సత్యకృష్ణ కావచ్చు, మారుతి టాకీస్ ఊరు బయట ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ కిషోర్ టాకీస్ కానీ ఇప్పుడు మల్టీప్లెక్స్లు వచ్చిన ఆ థియేటర్ని ఇప్పటికీ గుర్తుంచుకుంటాను. ఈ సెంటర్లో ఏ సెంటర్లో ఏది ఉంది అని. ఈ భీమవరం టౌన్కి నాకు ప్రత్యేకంగా అనుబంధం ఉంది. నేను సీతారామరాజు సినిమా వచ్చినప్పుడు ఇక్కడి నుంచి అన్నయ్య నేను అల్లూరు సీతారామరాజు గారి స్వగ్రామం ఇక్కడ దగ్గరలో ఉంటే వెళ్ళటం జరిగింది అప్పట్లో. అలానే ఇక్కడికి మాకు కులాలకి మతాలకి అతీతంగా అందరూ డిఫరెంట్ సామాజిక వర్గాలు ఉన్న వాళ్ళందరూ మా అభిమానులు ఉన్నారు ఇక్కడ. అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అన్నయ్య ఎప్పుడు అంటుండేవాడు, అభిమానులకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటామరా, ఈ జన్మలో తెలియదు కదా. అలానే అభిమానులు అంటే ఎప్పుడు కూడా ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు సాయంకాలం ఎంతమంది వచ్చినా సరే కలుస్తుండేవారు. ఆఫీస్లో కానీ, షూటింగ్ ప్లేస్లో కానీ, ఎప్పుడైనా సరే. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున అభిమానులు చెప్తున్నాను. ఇంత కార్యక్రమాన్ని శ్రీనివాసమూర్తి గారు ఘనంగా నిర్వహించినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.